ప్రజా రాజధాని అభివృద్ధి పాదయాత్ర మూడవ రోజైన ఆదివారం మందడం, మల్కాపురం, వెలగపూడి, ఉద్దనరాయనిపాలెం, లింగాయపాలెం, రాయపూడి మొదలగు గ్రామాలలో నిర్వహించారు. వివిధ సమస్యలను తెలుసుకున్న అనంతరం ప్రజాభివృద్ధి వేదిక నాయకులు ఎం రవి, వై నేతాజీ సిటీ న్యూస్తో మాట్లాడారు. అభివృద్ధి వేదిక చేపట్టిన పాదయాత్ర ఈ రోజుకి ఆదివారానికి మూడో రోజుకు చేరుకుంది. ఈరోజు ఈ పాదయాత్ర మల్కాపురం, మందడం ప్రారంభమై మల్కాపురం, వెలగపూడి, ఉద్దనరాయనిపాలెం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా అనేక సమస్యల్ని ప్రజలు పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ప్రధానంగా మందడంలో మేము చూసినప్పుడు మంచినీళ్ళ సమస్య చాలా ప్రాంతాల్లో ఉన్నది. డ్రైనేజీ సమస్య తీవ్రంగా వస్తూ ఉంది. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీళ్ళని వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము రాజధాని అభివృద్ధి వేదికగా కోరుతా ఉన్నాం. నిన్న మేము మందడం టిట్కోయిళ్ళకి వెళ్ళిన సందర్భంలో అక్కడ డ్రైనేజీ సమస్య ఇవన్నీ కూడా ముందుకు వచ్చింది. గంజాయి ఇళ్లలో గంజాయి వస్తూ ఉంది. దానివల్ల అభద్రతాభావం మాకు ఏర్పడతా ఉందని చెప్పి కుటుంబాన్ని మహిళలు ఆందోళన, ఆవేదన చెందుతూ ఉన్నారు. దీని మీద ఒక పర్యవేక్షణ కమిటీని సిఐడిఏ ఏర్పాటు చేయాలా, పోలీస్ పెట్రోలింగ్ కూడా ఈ టిట్కో ఇళ్లలో జరగాల. ఒక మందడమే కాదు, అనేక ప్రాంతాల్లో రాజధానిలో ఉన్న టిట్కో ఇళ్లలో ఈ సమస్య ప్రధానంగా ముందుకు వస్తుందనేది చెప్తా ఉన్నారు. దీని మీద పోలీసు అట్లాగే సిఆర్డిఏ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని మేము రాజధాని అభివృద్ధి పేరుగా కోరుతా ఉన్నాం. మేము ఇంకొకటి రెండోది నేను చెప్పాము, అంగన్వాడీ అట్లాగే అంగన్వాడీ సుళ్ళు, అంగనపాలి సుళ్ళు అంగన్వాడీ కేంద్రాలు, తర్వాత హెల్త్ సెంటర్ని ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు. వాటిని జైల్లో పెట్టినట్టు తాళాలు వేసి వాటిని జైల్లో పెట్టడం ఏంటి? ప్రజలకి వాటిని ఉపయోగించాలా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? మీరు తెలిసి వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారా? మేము తాళాలు పగలగొట్టేదాకా, ప్రజలతో తాళాలు పగలగొట్టేదాకా మీరు నిర్లక్ష్యం చేస్తారా? అధికార యంత్రాంగం, సిఐడి, ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది అనేది మేము ఒకసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించవచ్చు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక టైం బౌండ్గా ప్రకటించాలని రాజధాని అభివృద్ధి వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వం పెద్ద భారీ ప్రణాళికలు రూపొందించి ప్రకటిస్తూ ఉంది. కానీ రైతుల్లో ఇప్పుడు 2 ఏళ్లు పూర్తయినప్పటికీ కూడా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ సమస్య కూడా నిర్దిష్టంగా ఫలాన్ని పూర్తిగా పరిష్కారం అయిందనేటువంటి కనిపిస్తుంది. ఇంకా 3 ఏళ్లే ఉంది ఎన్నికలకి. అందుకనే ప్రజలందరి కోరిక మేరకి రాజధాని అభివృద్ధి వేదిక పేరు మీద ప్రకటిస్తున్నటువంటిది. ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరంలో ఏమేమి పనులు చేస్తారు అని చెప్పేసి ప్రకటించాలి. వచ్చే సంవత్సరంలో ఏమేమి పనులు చేస్తామని ప్రకటించాలి. ఆఖరి సంవత్సరంలో ఎన్నికలకు ముందు ఉండేటువంటి సంవత్సరంలో ఏం పనులు చేస్తామని ప్రకటించాలి. ఈ 3 సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో చేస్తామనేటువంటిది ప్రకటించడంతో పాటు దీనికి అవసరమయ్యేటువంటి బడ్జెట్ ఎంత అవసరం అవుద్ది, దానికి నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు, బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఎంత, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఎంత, అప్పులు ఎంత చేస్తారనేటువంటిది నిర్దిష్టంగా ప్రకటిస్తే అప్పుడు రైతులు కానీ ఇతర ప్రజానీకం కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాల పట్ల విశ్వాసం కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి సమస్యగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు భావిస్తూ ఉన్నారు. రెండో అంశం, వేలాది మంది ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ నిర్మాణ పనుల్లో కార్మికులుగా వచ్చి పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని మొన్న మార్చి 1వ తారీఖు నుంచి పనిచేయించడం పునఃప్రారంభిస్తున్నాం అని చెప్పేసి ప్రకటించింది. కానీ ఈ వలస కార్మికులకు ఉండేటువంటి వాళ్ళు ఎవరికి కూడా భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో సభ్యత్వం లేదు, కార్డులు లేవు. అట్లాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇంతకుముందు నుంచి ఈ పనులు చేసేటువంటి వాళ్ళకు కూడా అత్యధిక మందికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో సభ్యత్వం లేదు. అందుకని వీళ్ళందరినీ ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేర్చాలి. అట్లా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా వలస కార్మికులతో సహా అందరికీ వర్తింపజేయాలని చెప్పేసి అనేటువంటి ఈ రాజధాని అభివృద్ధి వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సమస్యల మీద ఈ కార్మిక వర్గాన్ని ఇట్లా ప్రజానీకాన్ని కూడా రానున్న కాలంలో సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పేసి అనేటువంటి తెలియజేస్తుంది.